యాక్చువల్గా కోతులు చేయడము ప్లస్ వర్షం పడడము నాకేదో పని ఉండడం వల్ల అసలు టెర్రస్ని క్లీన్ చేయడం కుదరలేదు. క్లీన్ చేసేటప్పుడు కొన్ని సజెషన్స్ అనుకోండి, ఏదన్నా అనుకోండి. ఇప్పుడు మీరు గ్రోత్ చూడండి చెట్లది. ఇది చూడండి, ఇది బ్యాంబూ ట్రీ. నేను అటు సైడ్ పెట్టినప్పుడేమో ఏం పెరగలేదు, కానీ ఇటు సైడ్ పెట్టినప్పుడు చూడండి ఎంత పెద్ద పెరిగిపోయిందో. ఈ గ్రో బ్యాగ్లోనే అది పెరిగిపోయింది. చూడండి, ఈ చిన్న గ్రో బ్యాగ్లోనే ఇది పెద్ద పెరిగిపోతుంది. ఇక్కడ దాకా పెరిగింది. ఇంకా ఇటు సైడ్ నుంచి కొమ్మలు కూడా వస్తున్నాయి. ఇదేమో పెరగలేదు. దీనికి పోయినసారి కాయలు వచ్చినాయి, ఈసారి రాలేదు. అయితే దీన్ని చేంజ్ చేయాలి. దీన్ని చేంజ్ చేయొద్దు, ఇక్కడే పెట్టాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇవి చూడండి, కొండ మామిడి. అటు సైడ్ ప్లేస్లో పెట్టినప్పుడేమో ఏం పెరగలేదు. అంటే మేబీ ఎండ కొంచెం ఇటు మంచిది తగులుతుందేమో. ఇటు సైడ్ పెట్టినప్పుడు కాయలు వస్తున్నాయి. అదేవిధంగా ఇది కూడా యాపిల్ బేర్ చూడండి, ఇటు సైడ్ కాయలు వస్తున్నాయి. అటు సైడ్ పెట్టినప్పుడేమో ఏం రాలేదు. ఈ బార్బడోస్ చెర్రీస్ కూడా నేను ఏం ప్లేస్ చేంజ్ చేయట్లేదు, ఇక్కడే పెడుతున్నా. ఈ ఫ్రూట్స్ ప్లాంట్స్ అన్ని ఇక్కడే పెడదాం అనుకుంటున్నా. మిగతా మొత్తం చేంజ్ చేయాలి. ఇంకా ఒక విషయం చెప్పాలి మీకు. ఇది గుంక పువ్వు అంటాం మేము. ఇది టెర్రస్లో అంటే పెంచాలని చాలా కోరిక ఉండేది. ఇప్పటికి తీరిందన్నమాట. పోయిన ఇయర్ విత్తనాలు అప్పుడే వేసేసినాం మేము. బంగ్లా పైనే ఆడతామన్నమాట. ఇది సీతమ్మ వారి జడ. అప్పటి విత్తనాలు ఇప్పుడు మొలకెత్తుతున్నాయి. ఒక వీడియోలో నేను పాలకూర వేసిన, గుర్తుందా? ఇగో అది చిన్నగా అయింది చూడండి, ఇంకొంచెం పెరగాలి ఇది. సో ఇక్కడ ఉన్న అన్ని నేను సెట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది చూడండి, ఇది పైనాపిల్ చూడండి. అటు సైడ్ ఇక్కడ పెట్టినింటి, ఇటు సైడ్ అంతా పెట్టేసిన. సో అది తీసి ఇప్పుడు పెట్టినా. ఇది చేంజ్ చేస్తే మళ్ళీ పెరుగుతుందా ఏమవుతుందో తెలియదు. ఇదంతా క్లీన్ చేసిన తర్వాత నేను ఇక్కడ పెడతా. ఇదండి, ఇంకా క్లీన్ చేయడం కుదరట్లేదు నాకు, కొంచెం వర్క్ ఉండడం వల్ల. అండ్ కోతులు ప్లస్ వర్షం కూడా పడుతుంది. కరెక్ట్ నేను ఖాళీగా ఉన్న టైంలో వర్షం కానీ కోతులు కానీ వస్తున్నాయి. ఇంకా అందుకోసమే నేను క్లీన్ చేయలేకపోయినా. ఇది కొండపిండి ఆకు అనుకుంటున్నా, గెస్ చేయండి. విత్తనాలే, చూడాలి ఏందో మరి. మీకు ఎవరికైనా తెలిసి కామెంట్ చేయండి.